ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి గారు, నేను సహస్రమ్మ గారి కంపెనీలో వాచ్మెన్గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు నెలకి 16,000 రూపాయల జీతం. బాలానగర్లో ఒక అద్దింట్లో ఉంటున్నాం. పెళ్ళయ్యాక అమ్మ నాన్న మీరు నేను మనందరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు. సార్, మీటింగ్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇక మీరు రావచ్చు. నేను కూడా వస్తున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్వాలేదు, చెప్పండి. లక్ష్మి, మొహమాట పడకు. అబ్బాయిని చూడు, ఎంత చురుగ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నీతో మాట్లాడుతున్నాడో. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే తనే నీకు సరైన జోడి అనిపిస్తోంది. మాట్లాడు లక్ష్మి. లక్ష్మి, మాట్లాడు. సర్లే, తర్వాత మాట్లాడదు కానీ నీ కాబోయే ఆయనకి అత్తమావలకి కాఫీ ఇవ్వు. తీసుకో లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. సహస్ర, నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే అత్తయ్య. ముందు అబ్బాయి అమ్మాయిని ఒకరినొకరు చూసుకొని వెళ్ళి. సహస్ర, దయచేసి నేను చెప్పేది వినమ్మా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. లక్ష్మి, నువ్వు కూడా రా. అత్తయ్య ఉండండి. అత్తయ్య ఒక నిమిషం అండి. అత్తయ్య, అత్తయ్య. అమ్మా సహస్ర, లక్ష్మికి నువ్వు పెళ్లి చెయ్యాలనుకోవడంలో సదుద్దేశమే ఉండొచ్చు. కానీ ఉన్న పళంగా పెళ్ళంటే లక్ష్మికి కూడా అది ఇష్టం అవ్వాలి కదా. ఇష్టం ఏంటత్తయ్య? లక్ష్మి ఒంటరిగా ఉంది. తనకంటూ ఎవరూ లేరు. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాలిగా. ఏదో రోజు ఎవరో ఒకరితో జీవించటం మొదలు పెట్టాలి కదా. ఇంకా ఎన్ని రోజులని మన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది? అందుకే ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. అమ్మ సహస్ర, పెళ్ళనేది మనం దగ్గరుండి 3 ముళ్ళు వేయించి 7 అడుగులు వేయిస్తే సరిపోదు. పెళ్లి చేసుకునే వాళ్లకు కూడా ఇష్టం ఉండాలి కదా. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడే వాళ్ల జీవితం కూడా బాగుంటుందమ్మా. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. లక్ష్మికి పెళ్లి చేయటం వల్ల మీకెందుకు బాధగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అందులో బాధే ఉందమ్మా. ఒకసాటి ఆడదానిగా లక్ష్మి గురించి పూర్తిగా తెలిసిందానిగా చెప్తున్నాను. తనకిష్టం లేనప్పుడు మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పైగా ఇంట్లో ఎలాంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు కనీసం విహారికి కూడా తెలియకుండా చేయటం నాకస్సలు నచ్చటం లేదు. ఉండు, ఇప్పుడే విహారికి ఫోన్ చేస్తాను. అదే ఇప్పుడు అత్తయ్య గారు బాబుకి ఫోన్ చేస్తే బాబు కొత్త కొత్త లాజిక్లన్నీ తీస్తాడు. అత్తయ్యలాగే ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయటం ఎందుకని సాగతీస్తాడు. ఇప్పుడిలా
ఏమైంది అమ్మగారు? విహారీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు లక్ష్మి. చూడండి అత్తయ్య, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మా నాన్నగారి ఆఫీస్లోనే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. లక్ష్మిని బాగా చూసుకుంటాడు. ఇంతకన్నా మంచి సంబంధాన్ని లక్ష్మికి మీరైతే తీసుకురాలేరు. చూడమ్మా సహస్ర, మనం ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చామన్నది ముఖ్యం కాదు. చేసుకునే అమ్మాయికి ఆ సంబంధం ఇష్టమా కాదా అనేదే ముఖ్యం. అవును సహస్రమ్మ, దయచేసి ఇప్పటికిప్పుడు పెళ్లి అని నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండిపోదాం అనుకుంటున్నావా? తేరగా పెడుతూ ఉంటే తిని తొంగుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏదో రోజు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకు భర్త అనేవాడు రావాలి. ఇప్పుడు నీకు తెచ్చిన సంబంధం చేసుకోవటానికి ఏంటి సమస్యలో? అయ్యో, మీకెలా చెప్తే అర్థం అవుతుంది అమ్మగారు. నాకిష్టం లేదు, అంతే. అమ్మా సహస్ర, నువ్వు లక్ష్మికేదో సహాయం చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ తనని సమస్యల్లో పడేస్తున్నావు. దయచేసి తనకి పెళ్లి చేయాలనే ఆలోచన ఎక్కడితో వదిలేయమ్మా. ఎందుకు వదిలేయాలి? తన మంచి గురించి చేస్తూ ఉంటే అసలు మీరెందుకు ఆపుతున్నారు? చూడు లక్ష్మి, ఈవిడ గారి మాటలు వినకు. అత్తయ్య గారి మాటలు విని ఈ ఇంట్లో బాగుపడింది ఎవ్వరూ లేరు. ఆఖరికి మా అత్తయ్య గారి కొంగు పట్టుకునే మా మావయ్య కూడా పైలోకానికి పోయాడు. సహస్ర నోర్మోయ్, సహస్ర నోర్మోయ్, సహస్ర నోర్మోయ్. ఏంటి నా కూతురు మీదే అరుస్తున్నావు? చెయ్యి కూడా లేపుతున్నావు. అమ్మా సహస్ర, మాట్లాడే ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నువ్వెవరి గురించి మాట్లాడినా నాకు కోపం రాదు, కానీ నా భర్త గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడితే నేను తట్టుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.